ఏపీ ఎంపీల ఆందోళనపై స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పందించారు. సభ వాయిదా వేసిన ఆమె అన్ని పార్టీల నేతల్ని తన ఛాంబర్కి పిలిపించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, స్పీకర్తో ఎంపీల భేటీ ఏ విధంగా సాగింది, ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరితో సహా మిగిలిన ఎంపీలంతా కూడా ఆందోళన చేస్తున్న ఎంపీలంతా కూడా స్పీకర్ కార్యాలయంలో పిలిపించడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్పీ పార్టీ చెందినటువంటి ఎంపీలందరూ కూడా తన ఛాంబర్ లో పిలిపించుకొని స్పీకర్ సుమిత్రా మహాజన్ వారందరినీ కూడా సముదాయించే ప్రయత్నం చేసింది. ఆందోళన విరమించాలని, అవకాశం ఇస్తానని, మరలా తిరిగి ఏదో ఒక నిబంధన కింద షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ కానీ లేకపోతే ఇతరత్ర నిబంధనలను ఆధారం చేసుకుని సభలో ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు, దానిపై చర్చ జరిగేందుకు అవకాశం ఇస్తారని, ఆందోళన విరమించాలని, సభా కార్యక్రమాలకు అడ్డు తగలటం సజావుగా సాగేందుకు సహకరించాలని, అడ్డు తగలటం భావ్యం కాదన్న అంశాన్ని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 12 గంటలకు 0 ప్రారంభం కాగానే ఈ ఆందోళన కొనసాగించడంతో విధుల పరిస్థితుల్లో వాయిదా వేయడం జరిగింది 12:30 వరకు. 12:30 తర్వాత కూడా వారందరినీ పిలిపించి మాట్లాడి తిరిగి సమావేశమైన తర్వాత కూడా తమ ఆందోళన విరమించకపోవడంతో తిరిగి మరొకసారి వాయిదా వేయడం జరిగింది 12:45 తిరిగి ఇప్పుడే సభ ప్రారంభమైంది. ఇప్పుడైతే వీరంతా కూడా ఆందోళన విరమించారు. ఎక్కడ కూడా ఆందోళన చేయట్లేదు. సభ సజావుగా సాగుతుంది. అయితే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? సభలో 2 గంటల తర్వాత తిరిగి గవర్నమెంట్ బిజినెస్ ప్రారంభమైంది. ఈ గవర్నమెంట్ బిజినెస్ అడ్డుకుంటారా, లేకపోతే నిన్నట్లాగానే మధ్యాహ్నం వరకు చేసినటువంటి ఆందోళన మధ్యాహ్నం తర్వాత చేయలేదు, ఆ తర్వాత విరమించుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా మధ్యాహ్నం చేస్తారా, లేకపోతే తిరిగి తమ ఆందోళన కొనసాగిస్తారన్నది వేచి చూడాలి. అయితే ఆందోళన మాత్రం విరమించమని, తమ హక్కుల మేరకు ఒక సభ్యుడిగా రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను అద్దం పట్టే విధంగా తమ ఆందోళనను, ఆవేదనను వ్యక్తం చేసేందుకు సభనే ఒక ఆసరా చేసుకుంటామన్న విషయాన్ని చాలా స్పష్టం చేశారు. అయితే ఇప్పటికి మాత్రం వారంతా కూడా ఆందోళన విరమించారు. థ్యాంక్ యూ ప్రసాద్.